ధైర్యము వహించుడు, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనము. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, మనం మంచి ఉద్దేశంతో ఒక పనిని చేపట్టినట్లయితే ఆ పనికి దేవుని ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయని, మనం ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చని అర్థమవుతుంది. ఆమేన్. నీ గుండెలోని వేదన తెలుసుకున్నాడు. నువ్వే యేసుకు కావాలని చేతులు చాపాడు, నువ్వే యేసుకు కావాలని చేతులు చాపాడు.